కొన్ని అంశాలు మనల్ని జీవితంలో బాగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. వదిలించుకోవాలనుకున్నప్పటికీ కూడా అవి మనకు అలవాటై ఉండటం వల్ల వాటిని వదిలిపెట్టలేకపోతూ ఉంటాం. అవే మనల్ని విపరీతంగా ప్రభావితం చేస్తూ మన జీవితాన్ని అస్తవ్యస్తంగా నడిపిస్తూ ఉంటాయి. మనం వెళ్ళాలనుకునేటువంటి దారి ఒకటైతే మరో దారిలో మనల్ని నడిపిస్తూ ఉంటాయి. అయితే ఆ అంశాలు ఏంటి, వాటిని ఎలా వదిలించుకోవాలి అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. వాస్తవానికి మనం అందరితో బాగా ఉండాలనుకుంటాము. మన లోపల ఏ చెడు లక్షణం ఉండకూడదని, అందరి మంచిని మాత్రమే కోరుకుంటూ నీతి నిజాయితీతో మంచి వ్యక్తిగా ఉండాలనే ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతూ ఉంటారు. కానీ మనం పెరిగినటువంటి వాతావరణం వల్ల అయితేమి, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మనల్ని ప్రభావితం చేయటం వల్ల అయితేమి, మనకు తెలియకుండానే మనలో కొన్ని అంశాలు నిబిడీకృతం అయిపోతూ ఉంటాయి. అవే మనల్ని నడిపిస్తూ ఉంటాయి. చెప్పాలంటే మన వాహనాన్ని వేరే ఒకరి చేతికిస్తే వారు నడిపించినట్టుగా, ఇదిగో మనల్ని కూడా మనం ఒకలా నడవాలనుకుంటే మరోలా నడిపించేటువంటి అంశాలలో మొట్టమొదటి అంశం ఏంటి అంటే అసూయ. అసలు మనం ఎవరిని చూసి కూడా అసూయ పడాలని మనం అనుకోము. మనం మామూలుగానే మన పనులు మనం నిర్వర్తిస్తూ ఉంటాము. కానీ మనకి తెలియకుండా మనకిలో ఒకరైనటువంటి ఒక వ్యక్తి కనుక మనకన్నా గొప్పనైనటువంటి స్థాయికి వెళ్ళటం కానీ, లేదంటే విలువైనటువంటి వస్తువులు కొనటం కానీ, లేదంటే నలుగురిలో గుర్తించబడటం కానీ, ఇలాంటివి ఏవైనా కావచ్చు. మనకు మించి మనలో ఒకరిగా ఉన్నటువంటి వ్యక్తి కనుక మనకన్నా తక్కువ స్థాయిలోనో, మనలో ఒకరిగా ఉన్నటువంటి వ్యక్తియో మనకు మించి ఏదైనటువంటి గౌరవాన్ని కానీ, గుర్తింపును కానీ, తాహతను కానీ పొందాల్సి వచ్చింది అనుకోండి, అది చూసి చూడంగానే మనకి తెలియకుండానే మన మనసులో అసూయ అనేటువంటిది ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. అది మనం గమనించుకోకముందే మన నోటి నుండి అసూయకు సంబంధించినటువంటి మాటలు పక్కన ఎవరుంటే వారితో గబగబా మాట్లాడేస్తూ ఉంటాం. ఇది మనం కావాలని చేసినటువంటి పని కాదు. కాకతాళీయంగానే మనలో అసూయ అనేది అలవాటుగా మారిపోయి అసూయ అనేటువంటిది నిమగ్నమై ఉండి మన చేత అలాంటి పనులు చేపిస్తూ ఉంటుంది. వాస్తవానికి అలాంటి గుణమేమి మనం కలిగి లేము. అలా ప్రవర్తించాలి అని కానీ, ఆ వ్యక్తిని శత్రువుగా భావించాలి అని కానీ, ఆ వ్యక్తి తక్కువ స్థాయిలో ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తులం కాదు. కానీ మనలో ఉండేటువంటి అసూయ ఒక్కసారిగా ముఖాన్ని విదిలించుకొని బయటికి వచ్చి మన ప్రవర్తనని ప్రభావితం చేస్తుంది. అది తట్టుకోలేక మనం ఇతరులతో వీళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం, వాళ్ళపైన నిందలు వేయటం, వీళ్ళు గతంలో ఇలా బ్రతికారు, అలా బ్రతికారు అంటూ వాళ్ళ జీవితాన్ని తక్కువ చేసి చూడటం లాంటివి చేస్తూ ఉంటాము. అందుకోసమని వదిలిపెట్టాల్సినటువంటి లక్షణాలలో మొట్టమొదటిది అసూయ అనేటువంటిది కనుక వదిలిపెట్టినట్టయితే సగం మనశ్శాంతిని అక్కడే పొందవచ్చు. అవతలి వాళ్ళు సాధించినటువంటి అంశాన్ని చూసి, అవతలి వాళ్ళని పొగిడినటువంటి పొగడతను చూసి, అవతల వాళ్ళు కొనుక్కున్నటువంటి వస్తువును చూసి తట్టుకోలేక అసూయతో నీలో అశాంతి అనేది మొదలవుతుంది. ఆ అశాంతితో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది కూడా నీకు అర్థం కాకుండానే ప్రవర్తిస్తూ ఉంటావు. అందుకోసమని ఈ అసూయ అనేది వ్యక్తుల్ని అధికంగా ప్రభావితం చేస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని, మనతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఏ స్థాయికి వెళ్ళినప్పటికీ, ఎంతమంది మెప్పుకోలుకు గురి అయినప్పటికీ, ఎంత విలువైనటువంటి వస్తువులు కొన్నప్పటికీ, నీకు ఏది కావాలి, నువ్వు ఎలా ఉన్నావో దాన్ని మాత్రమే ఇష్టపడుతూ అసూయ అనేది వదిలిపెడితే చాలా వరకు సమస్యలు తగ్గిపోతాయి. ఆరోగ్యవంతంగా, ప్రశాంతంగా కూడా జీవించగలుగుతాము. మన జీవితంలో మనల్ని నెగిటివ్ రోల్లో ప్రభావితం చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి వాటిలో ఈ అసూయ అనేది మొదటి స్థానంలో ఉంటుంది. ఈ అసూయని మన జీవితంలో నుంచి వదిలిపెడితే సగం సమస్యలు ఇక్కడే సమసిపోతాయి. ఇక వదిలిపెట్టాల్సినటువంటి రెండో అంశం ఏంటి అంటే అపార్థం చేసుకోవటం. ఏదైనా అంశంలో తేడాలు వచ్చి ఒకరికి ఇంకొకరికి మధ్య అపార్థాలు ఏర్పడ్డాయి అనుకోండి, అపార్థం రాగానే మీ కోణంలో నుండి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. మీరే సరైనటువంటి వాళ్ళు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. అవతలి వాళ్ళ కోణంలో నుండి ఆలోచించడం కానీ, అవతలి వాళ్ళు ఎలా బాధపడతారు, అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటిది ఆలోచించడం కానీ జరగదని చెప్పాలి. వ్యక్తి నిజమైనటువంటి బంధము ఎప్పుడు రుజువవుతుందో తెలుసా? అపార్థంలోనే. ఒక అపార్థం వచ్చినప్పుడు దాని వెనక ఉన్నటువంటి నిజానిజాలు ఏంటో తెలుసుకోవాలి. కనీసం ఆ నిజానిజాలు తెలుసుకోలేకపోయినా మౌనంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు నిదానంగా కొంత సమయం తర్వాత వాస్తవాలు బహిర్గతం అవుతాయి. లేదనంటే ఇంత చిన్న విషయానిక మేము తగులాడింది అన్నట్టుగా, ఇంత చిన్న విషయానిక అపార్థం చేసుకుంది అన్నట్టుగా మీరు గొప్పగా ఆలోచించి ఆ విషయాన్ని చిన్నదిగా తీసుకోవటం కానీ జరగవచ్చు. ఈ రెండు జరిగే వరకు ఓపిక లేకుండా తొందరపడి అపార్థాలతో మాటలు జారటం, చిన్న అంశాన్ని పెద్దదిగా చేసుకొని బద్ధ శత్రువులుగా మిగిలిపోవటం, అశాంతిని కొని తెచ్చుకోవటం, జీవితంలో ప్రశాంతతని కోల్పోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకోసమని అపార్థం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా మౌనం వహించటం కానీ, నిజాపనిజాలు తెలిసే వరకు ఓపికతో ఉండటం కానీ చేయాలి. ఇది మన జీవితంలో వదిలిపెట్టాల్సినటువంటి రెండవ అంశం అపార్థం. ఇక మూడవ అంశం ఏంటో చూద్దాం. భయం.
ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు. మీలో ఉన్నటువంటి తెలివితేటల్ని బహిర్గతపరచడానికి ఎందుకు భయపడతారో నాకు అర్థం కాదు. అనవసరమైనటువంటి చోటల్లా మీ తెలివితేటల్ని, మీ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ఎక్కడైతే మీ తెలివితేటల్ని చూపించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయో ఆ పరిస్థితుల్లో మాత్రం భయంతో వెనక్కి తగ్గుతూ ఉంటారు. దీనివల్ల మీ తెలివితేటలు ఎప్పుడు బహిర్గతమవుతాయి, మీరేంటో ఈ ప్రపంచానికి ఎప్పుడు అర్థమవుతుంది చెప్పండి. కాస్త భయాన్ని పక్కన పెట్టండి. జీవితంలో ఒక అడుగు ముందుకు వెళ్ళాలి అంటే ధైర్యంగా మీలో ఉన్నటువంటి తెలివితేటల్ని ప్రదర్శించగలగాలి. అప్పుడు మాత్రమే మీరేంటో ఈ ప్రపంచానికి అర్థమై అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అంతేగాని ప్రతి చిన్న విషయానికి భయపడుతూ కూర్చుంటే ఉన్న చోటనే ఉండిపోతారు. అలాగని అనవసరమైనటువంటి చోట్లలో కొట్టుకోవటాలు, ప్రాణహానికి సంబంధించినటువంటి విషయాల్లో నేను ధైర్యంగా ఉన్నాను అంటూ ధైర్యంగా ముందడుగు వేస్తే ప్రమాదం పొంచి ఉంటుంది సుమా. ఎక్కడ ధైర్యంగా ఉండాలి అంటే మీ తెలివితేటల్ని బహిర్గతపరచాల్సినటువంటి సమావేశాలు, సందర్భాలు ఎదురైనప్పుడు అక్కడ ఖచ్చితంగా మీదంటూ ఒక డెమాన్స్ట్రేషన్ని ప్రదర్శించడం కానీ, మీదంటూ ప్రత్యేకమైనటువంటి శైలిలో ఆవిష్కృతం అవ్వటం కానీ చెయ్యాలి. అప్పుడే ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి కొత్త కోణాన్ని ఈ ప్రపంచం చూడగలుగుతుంది. అంటే మన జీవితంలో వదిలిపెట్టాల్సినటువంటి మరో అంశం ఏంటి? భయపడటం అనేటువంటిది వదిలిపెట్టాలి. అలాగే కోపం. ఈ కోపము బాగా మంటలతో రగిలిపోతున్నటువంటి చెట్టు పైన ఏ పక్షి అయినా వాలుతుందా చెప్పండి? ఇదిగో ఇలాగే ఎప్పుడు నిరంతరం కోపంతో భగభగలాడిపోతున్నటువంటి వ్యక్తి దగ్గరికి కూడా ఎవ్వరూ ప్రేమతో రావడానికి ఇష్టపడరు. అందుకోసమని కోపాన్ని జయించేటువంటి ప్రయత్నం చేయండి. అంటే మిమ్మల్ని మీరు నియంత్రించుకోవటం అని కాదు, కానీ నియంత్రించుకోవటం వల్ల ఇంకా బీపీ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని నియంత్రించుకోవటం, ఒత్తిడికి గురి అవ్వటం కాకుండా కోపం ఎందుకు వస్తుంది, ఎలాంటి సందర్భాలలో వస్తుంది, ఆ సందర్భాలను నిరోధించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాని కోపం వచ్చే వరకు అలాగే ప్రవర్తిస్తూ అదే సందర్భాలలో ఉంటూ కోపం రాగానే గట్టిగా నియంత్రించుకుంటూ చేయటం సరైనటువంటి పని కాదు. కోపం ఎందుకు వస్తుందో ఆ పరిస్థితులను పరిశీలించుకొని ఆ పరిస్థితులకి దూరంగా ఉండటం కానీ, ఆ పరిస్థితులు రాకుండా ముందే జాగ్రత్త పడటం కానీ చెయ్యాలి. కోపాన్ని ఖచ్చితంగా మన అదుపులో పెట్టుకోకపోతే చివరగా నష్టపోయేది మనమే. చిన్న చిరుకోపాలు అయితే సరే, కానీ పెద్ద పెద్ద కోపాలు మనకి భారీ నష్టాన్నే మిగులుస్తాయి, చివరికి ఒంటరి వాళ్ళుగా కూడా చేస్తాయి. అందుకోసమని మన జీవితంలో వదిలిపెట్టాల్సినటువంటి మరో అంశం ఏంటి? విపరీతమైనటువంటి కోపము, క్రోధము అనేవి పనికిరావు. ఇక చివరి అంశము బాధ. అయిన దానికి కాని దానికి, చిన్నదానికి పెద్దదానికి, ఎవరో ఏదో అన్నారని, ఎక్కడో ఏదో జరిగిందని, గతంలో ఏదో జరిగిందని, భవిష్యత్తులో ఏదో జరగబోతుందని, ఇలా ప్రతిదానికి అధికంగా ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటారు కొంతమంది. బాధకి కూడా ఒక అదుపు అనేది ఉంటుంది. బాధపడ్డామా, మనం అధికంగా బాధపడడం వల్ల ఆ సమస్య ఏమైనా పరిష్కరించబడుతుందా చెప్పండి? అస్సలు పరిష్కరించబడకపోగా దానికి పరిష్కార మార్గం కూడా దొరకదు అధికంగా ఆలోచించడం వల్ల. అందుకోసమని కాస్త నిదానంగా, నెమ్మదిగా, కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోయి సమస్య నుండి పక్కకి తొలగి ఆలోచించండి. వెంటనే పరిష్కారం దొరుకుతుంది. అంతేకాని పదే పదే ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చున్నంత కాలం సమస్యకి పరిష్కారం దొరకకపోగా మానసిక అశాంతితో అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి మానసిక ప్రశాంతత అనేది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది అని చెప్పి ఎప్పటికీ మర్చిపోకండి. ఉదాహరణకి చెప్పాలి అంటే బాధని కనుక ఎక్కువ రోజులు మనం పట్టి ఉంచామే అనుకోండి, ఏం జరుగుతుందో చెప్పడానికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక గ్లాస్ నీళ్లు ఇలా పట్టుకొని ఉన్నామే అనుకోండి, కాసేపటి వరకు మనకి బరువు కాదు, ఏమీ అనిపించదు. ఒక అర్ధ గంట వరకు సులువుగానే పట్టుకోగలుగుతాము. అదే ఒక గంట తర్వాత చేయి లాగడం మొదలవుతుంది. అదే 2 గంటల తర్వాత, అదే 3 గంటల తర్వాత, ఒక రోజు తర్వాత, ఒక నెల తర్వాత పట్టుకోగలుగుతామా? చేయి చచ్చుబడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ చేతిలో ఉన్నటువంటి గ్లాసు నీళ్లు బాధ అయితే మీరు ఇంతకాలం పట్టి మనసులో పెట్టుకోవటం అనేటువంటిది మానసిక అశాంతి. ఆ మానసిక అశాంతి, మనసులో బాధ అనేది ఎక్కువైపోయి అది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో చెప్పలేము. అందుకోసమని సమస్య చిన్నదైనా పెద్దదైనా ఎక్కువ రోజులు దాన్ని పట్టి ఉంచకండి. వీలైనంత వరకు మిమ్మల్ని మీరే డైవర్షన్ మోడ్లోకి మార్చుకొని ఆ సమస్య నుండి బయటికి వచ్చి ఆలోచించండి. లేదంటే కాలానికి వదిలేయండి. కాలమే ప్రతి సమస్యకి సమాధానం చెప్తుంది. బాధపడుతూ కూర్చోవటం అనేది మన జీవితంలో నుండి తీసేస్తే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి అవకాశాల వైపు మన అడుగులు పడుతూ ఉంటాయి. ఇప్పుడు మన జీవితంలో వదిలేయాల్సినటువంటి అంశాలు ఏంటో మరి వీడియో చివరిలో మరొకసారి చూద్దాం. మొట్టమొదటిది అసూయని వదిలిపెట్టడం, అపార్థాన్ని వదిలిపెట్టడం, అతి కోపాన్ని వదిలిపెట్టడం, బాధని వదిలిపెట్టడం, భయాన్ని వదిలిపెట్టడం. వీటన్నింటినీ వదిలిపెడుతూ మన జీవితాన్ని ముందుకు నడిపించినట్లయితే ఖచ్చితంగా మనం అనుకునేటువంటి గమ్యాన్ని చేరుకోవటానికి, మన జీవితానికి సంబంధించినటువంటి స్టీరింగ్ మన చేతిలోనే ఉంటూ మనం చేరుకోవాలనుకునేటువంటి గమ్యానికి చేరుతూ ఉంటాం. అలా కాకుండా మధ్యలో ఇవన్నీ మనల్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి అనుకోండి, మనం చేరుకోవాలనుకునేటువంటి గమ్యం ఒకవైపు, మన ప్రయాణం ఇంకొక వైపు నడుస్తూ మన గమ్యాన్ని చేరుకోవటం ఆలస్యం కావచ్చు, అసలు చేరుకోలేకపోవచ్చు. అందుకోసమని ఈ విషయాలన్నింటినీ వదిలిపెట్టి మీ జీవిత ప్రయాణాన్ని, మీ జీవిత గమ్యాన్ని సఫలీకృతం చేసుకోవాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.